భారత నాస్తిక సమాజం అనుబంధ విద్యార్థి సంఘం సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్కి రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. కత్తి పద్మారావు గారు కారంచేడు ఉద్యమానికన్నా ముందు ఈ భారత నాస్తిక సమాజంలో ఒక సభ్యునిగా, ఒక నాయకునిగా మాలాంటి ఎంతోమందికి ఆయన మార్గదర్శకుగా ఉండేవారు. కారంచేడు సంఘటన తర్వాత ఆ సంఘటన నుండి ఆయన వేరుపడి దళిత మహాసభ పేరుతో ఉద్యమాలు చేశారు. అది అందరికీ మనకు తెలిసిన చరిత్రనే. అయితే నిన్నగాక మొన్న ఉస్మానియా యూనివర్సిటీలో కాశీం సార్ ఒక తెలుగు మహాసభలని కార్యక్రమం పెడితే ఆ కార్యక్రమాన్ని మొత్తం రికార్డింగ్ చేసి వాళ్ళ వీడియోలన్నింటినీ మేము యూట్యూబ్లో పెడితే ఒక్కొక్క యూట్యూబ్లో ఒక్కొక్క వీడియోని చూసుకొని ఆ వీడియోని తీసుకొని మళ్ళీ వాళ్ళు ఈ వీడియోలో ఇలా మాట్లాడుతున్నాం అలా మాట్లాడుతున్నాం అని చెప్పేసి వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇచ్చి మరి వాళ్ళ మీదకి ఆ ఫోన్లు చేసి దాడులు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చాలామంది కవులు కళాకారులు ఫోన్ చేసి, రాకేష్ మీ ఛానల్లో ఉన్నటువంటి ఈ వీడియోని తీసేవా? ఒక గొప్ప కవి, ఒక గొప్ప కళాకారుడు, ఒక గొప్ప రచయిత ఫోన్ చేసి తమ్మి దండం పెడితే తమ్మి ఆ వీడియో తీసే నాకు ఫోన్ చేసి చంపుతున్నారు. ఒక గొప్ప ప్రొఫెసర్గా పనిచేసి దాదాపు 70 ఏళ్ళ నుండి ఆమె రాస్తున్నటువంటి వ్యక్తి ఫోన్ చేసి మా భర్తకు నాకు చంపుతామని బెదిరిస్తున్నాడు, తమ్ముడు ఆ వీడియో డిలీట్ చేయవా? చివరికి ప్రొఫెసర్ కాశీం గారే ఫోన్ చేసి తమ్ముడు కొన్ని టైటిల్ పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టుతామే అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇంతకుముందు ఒక అన్న మాట్లాడుతూ మన గురించి చూపించే మీడియా లేదన్నారు. 4 కెమెరాలు వచ్చినాయి, చూపిస్తున్నాయి కదా, చూపించే వాటిని మీరేం చేస్తున్నారు? రెండవది ఇక్కడ విషయం ఏంటి అని అంటే, మొన్న ఒక వ్యక్తి అంబేద్కర్ గారి గురించి, కత్తి పద్మనాభ గురించి మాట్లాడినప్పుడు నాకు ఒక 20-30 మంది షేర్ చేసిరు, తమ్ముడు ఇంకో ఈయన ఫలానా వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు, అంబేద్కర్ గురించి మాట్లాడుతున్నాడు. అరే అంబేద్కర్ గురించి మాట్లాడే వాళ్ళ గురించో ప్రచారం అంటే మీరే ప్రచారం చేస్తున్నారు. మీరందరూ వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలు చూసి యూట్యూబ్లలో చేసి వానికి లక్షల వ్యూస్ ఇచ్చి దాన్ని మీరే షేర్ చేసి చూడుర్రి ఎట్లా తిరుగుతున్నారు అని చెప్పేసి మీరు ప్రచారం చేస్తారు. కానీ కత్తి పద్మనాభ సార్ స్పీచ్ బ్లాక్ స్క్రీన్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది కత్తి పద్మనాభ సార్ది. 1,00,000 మంది సబ్స్క్రైబర్ లేరు. వాడు అంబేద్కర్ తిడితే 10 లక్షల మంది సబ్స్క్రైబర్ ఉంటారు. ఇక్కడ ఇన్9 మీడియా ఉన్నది, ఇజం టీవీ ఉన్నది, మన T10 సుందరన్న ఇక్కడనే ఉన్నాడు, సుందరన్న T10 యూట్యూబ్ ఛానల్ ఉన్నది. ఆనాడు బయట నడిచి మీద దాడి జరిగినప్పుడు కూడా వీళ్ళే కూర్చొని జీలకర్ర శ్రీనివాసును, దిగంబర్ కామ్రేను వీళ్ళందరినీ కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు పెట్టి మరి మేము బరాబర్ మాట్లాడుతున్నాం భయ అని చెప్పేసి మాట్లాడారు కదా. మరి మనం మాట్లాడట్లేదు, మనకు ఛానల్ లేవు అని చెప్పేసి ఎట్లా మాట్లాడుతున్నాం? రెండోది, ఈరోజు ఎవరో మనల్ని మాట్లాడిస్తారని చెప్పేసి కాదు, ఇక్కడ 100 మందిని కూర్చొని ఇక్కడనే కెమెరాలు బంద్ చేయండి, నేను మాట్లాడే వీడియో తీసుకోలేనటువంటి అంటే వీడియో తీయద్దు అనేటువంటి పరిస్థితుల్లో మనం భయపడుతున్నాం తప్ప. నేను మాట్లాడేదంటే తప్పుంటే చెప్పండి. అంటే మనం 100 మందిని కూర్చున్నా కానీ మనమే ధైర్యంగా మాట్లాడలేకపోతున్నాం. ఈరోజు మొబైల్ ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరి చేతిలో యూట్యూబ్ ఉన్నది. వాడు ఎవడో ఇంట్లో కూర్చొని వారం రోజులకు 2 వీడియోలు చేస్తూ ఉంటే నీకు అంబేద్కర్ గురించి తెలుసు, కత్తి పద్మనాభ గురించి తెలుసు, ఆయన పోరాటం తెలుసు, ఆయన చరిత్ర తెలుసు, బాబాసాహెబ్ ఉద్యమం నుండి కత్తి పద్మనాభ ఉద్యమం వరకు ఏమేం చేసిరు, ఎట్లా చేసిరు. నీకు దమ్ముంటే కత్తి పద్మనాభ రాసినటువంటి 86 పుస్తకాలకి విమర్శ రాసిపెట్టు. ఈ దేశం మాది అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు. ఈ దేశం మాది అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఈ దేశం మీది కాదు అని చెప్పేసి నువ్వు మాట్లాడు. ఈ దేశానికి పోర్చుగీస్ వాళ్ళు వచ్చిర్రు, పోయిర్రు. ఈ దేశానికి గ్రీకులు వచ్చిర్రు, పోయిర్రు. మొగోళ్ళు వచ్చిర్రు, పోయిర్రు. మన ఆంగ్లేయులు వచ్చిర్రు, పోయిర్రు. ఈ ఆర్యులు మాత్రం వచ్చిర్రు, వాడు పోలే. ఇంకా ఈ చరిత్ర గురించి మనం ఎందుకు మాట్లాడద్దు? మనం మాట్లాడకుండా మాట్లాడితే కొడతారు అంటే కొట్టబోదు ఏం చేస్తారు వాడు? ఫస్ట్ నువ్వే భయపడుతున్నావు కదా. బయట నరేసి దొరకకపోతే ఎవరిని పట్టుకోవాలని చెప్పేసి ఓ రోజు రాత్రి నన్ను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి వాడు ఎక్కడ నుండి చెప్పరా అని చెప్పేసి, వాడు నా తల్లిని, నా చెల్లిని, నా అక్కను తప్ప వేరే ఏం తిడతలేడు. ఇక నిజానికి ఒక లీడర్గా ఉన్నటువంటి నన్ను, ఒక విద్యాసంఘాన్ని రాష్ట్ర అధ్యక్షుడు ఉన్న నన్ను అరే లంజాగోడు అని చెప్పేసి పిలిచింది నన్ను. వాడు ఎవరో నాకు తెలియదు. వాడు అధికారా లేకపోతే కానిస్టేబులా, వాడు సిఐయా ఎస్ఐయా తెలియదు. నన్ను తిడుతున్నాడు. నేనేం చేయాలి? తెల్లారంగా పోలీస్ స్టేషన్ పోయి, సార్ నిన్న పలానా వాళ్ళు నన్ను ఎంక్వైరీ కోసం పిలిచిరు, నన్ను లంజోడుకు అందించానంటే దానికి ఆధారం ఏంది అని అడుగుతున్నాడు. కానీ నన్ను అరెస్ట్ చేసినప్పుడు నా చరిత్ర మొత్తం మన దగ్గర డేటా ఉన్నది. నేను నెల రోజుల నుండి ఎవరితో మాట్లాడినా, బయట నరేసినప్పుడు కలిసినా, ఇవన్నీ చరిత్రలు ఎక్కడ ఉన్నాయి, ఏమున్నాయి, నన్ను తీసుకుపోయి అరెస్ట్ చేయడానికి కారణాలు ఏంది మొత్తం. ఆఖరికి నేను ఏ డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్నానో నెల రోజులలో ఆ డాక్టర్ అపాయింట్మెంట్ దగ్గర ఉంది, మన దగ్గర చరిత్ర ఉంది. అయినా మేము భయపడలేదే, మాట్లాడుతున్నాం కదా. ఆనాడు బయట నరేష్ మీద దాడి జరిగినప్పుడే ఇక్కడే ఇదే సుందర విజ్ఞాన కేంద్రంలో స్వేచ్ఛ చేసి ఏర్పడ్డది. ఆనాటి నుండే మనం ప్రశ్నించడం మొదలు పెడితే ఈరోజు అంబేద్కర్ని ఇచ్చేవాడా? అంబేద్కర్ని నరుకుతా అంటున్నాడు. కత్తి పద్మనాభ గారిని బాబాసాహెబ్ విగ్రహం దగ్గరికి వచ్చే, బయట కాదు గుర్తుపెట్టుకోవాలి, బాబాసాహెబ్ విగ్రహం దగ్గరికి వచ్చి 100 మంది అక్కడ చేరుకొని బరాబర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నిలబడి నేను నరుకుతా, నాలుకలు కోస్తా అంటున్నప్పుడు సుమోటోగా కేసులు తీసుకోవాల్సినటువంటి పోలీసులు ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అని చెప్తాను కదా, మరి ప్రజలను ఈ విధంగా రెచ్చగొడుతున్నటువంటి వాళ్ళ మీద కేసులు ఎందుకు పెట్టట్లేదు?
మనం మనం మాట్లాడట్లేదు, మనం ప్రశ్నించట్లేదు. మన గొంతులు ఎక్కడ ఇప్పుడు ఇక్కడ 100 మంది ఉన్నారు. డిబిఎఫ్ శంకర్ అన్న ఎక్కడ ఉద్యమం జరిగినా తమ్ముడు రారా అక్కడ మన అంటే రమ్మనం. పలానా కాడ చంపుతున్నారు, పలానా కాడ భూములు లాక్కుంటున్నారు, పలానా కాడ ఇక్కడే చేస్తున్నాను. స్కైలాబ్ అన్న, శంకర్ అన్న, పసునుడు అన్న ఎక్కడే మా పెద్ద పెద్ద నాయకులందరూ ఇక్కడనే ఉన్నారు. కనీసం వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటల్ని మనం ఇప్పుడు వింటామా? లేదు. మనకు ఛానళ్ళు లేక, మనకు శక్తి లేక కాదు, మన శక్తిని మనం ఉపయోగించుకోక. ఈరోజు విద్యార్థి సంఘాల మీద దాడులు జరుగుతున్నాయి. బైర్ నరేష్ను కొడుతున్నారు, రెంజల్ రాయస్ను కొడుతున్నారు, కత్తి పద్మారావు గారి మీద విమర్శ చేస్తున్నారు. మీకు దమ్ముంటే వాళ్ళు మాట్లాడినటువంటి మాటలకి సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేయండి. ఎస్, బైర్ నరేష్ మాట్లాడిండు, ఆ రోజు వ్యంగ్యం ఉంది అని చెప్పేసి మాట్లాడారు. మరి కత్తి పద్మారావు గారు వ్యంగ్యంగా మాట్లాడిరా? ఆనాడు చాలామంది ఇదే వేదిక మీద చాలామంది మాట్లాడారు, మన సంఘాల నాయకులే. బైర్ నరేష్ కరెక్టే మాట్లాడి, కానీ ఆ వ్యంగ్యం నాకు కూడా నచ్చలేదండి. ఏ వ్యంగ్యం మాట్లాడద్దా? ఈ దేశంలో వ్యంగ్యం మాట్లాడదు తప్ప? నువ్వు చెప్పు మరి సమాధానం. అయ్యప్ప ఎట్లా పుట్టినాడు అని నువ్వు సమాధానం చెప్పు. బైర్ నరేష్ తప్పు అని చెప్పేసి మనం జైలు పంపిద్దాం. అదే పాటని, బైర్ నరేష్ పాడినటువంటి పాటని గద్దరన్న కొన్ని అంటే కొన్ని 30 ఏళ్ళు 20 ఏళ్ళ పాటు వేదికల మీద వాడిండు. అంగి ఇదొడగక ఎందుకు అయ్యా ఓ పాపనయ్యా అని చెప్పేసి బాబావుల మీద పాట వాడిండు. మాస్టర్ జీ అని రాసిన పాటలే ఉన్నాయి అలా. మరి వాళ్ళు వాడినప్పుడు దాడు జరగలేదు. వాళ్ళు వాడినప్పుడు కనీసం వాళ్ళని ప్రశ్నించే శక్తులే ఎవరు లేరు. కానీ ఈరోజు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అంటే భారత రాజ్యాంగాన్ని మార్చాలని కుట్ర వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి మోడీ పాలన వచ్చిన తర్వాత ఈ దేశంలో హిందూ మతాన్ని కాపాడుకుందామని వాడే ముందు నినాదం ఎత్తుకున్నాడు. మనం రాజ్యాంగాన్ని కాపాడుకుందామని నినాదం ఎత్తుకోకముందే వాడు హిందూ మతాన్ని కాపాడుకుందామని నినాదం ఎత్తుకున్నాడు. ఓ విశాలవన్ మహారాజ్ లాంటి వాళ్ళు, ఓ జయరాజ్ అనో, ప్రవీణ్ కుమార్ సారో, వీళ్ళందరూ రాజ్యాంగాన్ని కాపాడుకుందామని చెప్పేసి పిచ్చోళ్ళలాగా ఎందుకు తిరుగుతుంటారు? వాళ్ళకేం తెలివిలేక కాదు కదా. అంటే మనం రాజ్యాంగాన్ని కాపాడుకుందాం అనే మాటలు మాట్లాడకముందే వాడు హిందూ మతాన్ని కాపాడుకుందాం అంటున్నాడు, వాడు భగవద్గీతను కాపాడుకుందాం అంటున్నాడు. ఈరోజు రాజ్యాంగాన్ని తీసేసేటువంటి పని వాడు చేస్తున్నాడు. కాబట్టి మొన్నటి జరిగినటువంటి పార్లమెంట్ సమావేశంలో 230 తీర్మానాలు చేశారు పార్లమెంట్లో. ఆ తీర్మానాలు ఏందో మనకు తెలియదు. అందులో ఏ తీర్మానాలు దేనికి సంబంధించిన ఐపీసీ సెక్షన్ తీసేస్తున్నారా, యూపీసీ సెక్షన్ ఏం తీసేస్తున్నారో ఏంది అనేది కూడా మనకు తెలియదు. ఎందుకు తెలియదు అంటే మనకు పని చెప్పింది. ఇక్కడ మీరందరూ ఉపాధి పథకం లాగా రోజుకో పని చేసుకుంటే ఇక్కడ ఉండురి. ఓ రోజు బైర్ నరేష్ను కొడతాం, ఓ రోజు రెంజల్ రాయస్ను కొడతాం, ఓ రోజు చంపుతాం, ఓ రోజు దాడులు చేస్తాం, ఓ రోజు కత్తి పద్మనాభం తిడతాం, ఓ రోజు అంబేద్కర్ నరుకుతాం అంటాం. కాబట్టి మీరు అందరూ ఈ పనిలో ఉండండి, మేము చేసుకునే పని మేము చేసుకుంటామని వాళ్ళు అంటున్నారు. కాబట్టి మీరు ఈ పని నుండి చేయాల్సింది అంటే నేను సూచన ఇస్తున్నా, చిన్నపిల్లని అనుకోకుండా కత్తి పద్మనాభం సార్ చేసిన వ్యాసాలు ఏందో చదవండి. ఆ వ్యాసాల మీద వీడియోలు చేసి పెట్టండి, షేర్ చేద్దాం, మనమే షేర్ చేద్దాం. కత్తి పద్మనాభం సార్ మాట్లాడిన వీడియో మీ దగ్గర ఉంటే 100 మంది షేర్ చేయండి. ఆయన మాట్లాడిన వీడియోలో బ్లాక్ స్క్రీన్ అనే యూట్యూబ్ ఛానల్లో, మరి చేతనని నడిపిస్తారు, ఎవరు నడిపిస్తున్నారు అది కానీ స్క్రీన్లో ఆ ఛానల్లో కొన్ని 100 స్పీచ్లు ఉన్నాయి, వినండి. అందులో మీకు నచ్చింది కడి చేయండి. ఈరోజు ప్రతిరోజు ఉదయం లేవగానే ఏదో ఒక స్టేటస్ ఉంటుంది. ఆఖరికి మా అమ్మ కూడా పెడుతుంది. సోమవారం వచ్చిందా ఓ దేవుంది, మంగళవారం వచ్చిందా ఓ దేవుంది, బుధవారం వచ్చిందా ఓ దేవుంది. మరి మనం కూడా పెడదాం. సోమవారం నాడు కత్తి పద్మనాభం సార్ది పెడదాం, మంగళవారం నాడు పసునూరు రవీంద్రనాథ్ని పెడదాం, బుధవారం నాడు బైర్ నరేష్ పెడదాం, గురువారం నాడు ఇంకో అన్నది పెడదాం. ప్రతిరోజు మనం మన భావజాలం గురించి ప్రచారం చేస్తున్నాం అంటే లేదు. కాబట్టి దయచేసి మన గురించి మాట్లాడే వాళ్ళు లేరు, మన గురించి చూపించే ఛానల్ లేవు, మన గురించి ఇది లేదు కాదు. మన దగ్గర ఫోన్లు ఉన్నాయి, మనం ప్రచారం చేద్దాం, మనం ముందుకు పోదాం. తప్పకుండా ఈ ఉద్యమాలకు ఈ చివరిలోకి వచ్చి ఇంతకుముందు ఒక విషయం అన్నాడు, చట్టసభల్లో మన వాళ్ళు లేరు అని. అరే రిజర్వేషన్లు మనకే ఉన్నాయి కదా భయ్, చట్టసభలు ఉన్నాయి కదా, చట్టసభలో మన ఉన్నారు కదా. కేసీఆర్ని తిడితే బాలకృష్ణ వస్తున్నాడు, అంబేద్కర్ తిడితే రావట్లేదు. కాంగ్రెస్ వాళ్ళని తిడితే సామెలని వస్తున్నాడు, మన బాబాసాహెబ్ తిడితే రావట్లేదు. ఎందుకు రావట్లేదు అని అంటే చట్టసభలో పోయిన మార్పు అనేది మన దగ్గర ఉండాలి తప్ప మనం ఉద్యమించాలి, మనం పోరాడాలి. కత్తి పద్మనాభం సారు చట్టసభలో పోవాలంటే అప్పుడే కాలుమొక్కి తీసుకుంటాడు ఎన్టీ రామారావు. కత్తి పద్మనాభం సారు నేను రాజకీయం చేస్తాను, నాకు ఎమ్మెల్యే టికెట్ కావాలంటే కాలు మొక్కి తీసుకొచ్చుకున్నాడు, మంత్రిని చేస్తాడు అవసరమైతే. కానీ ఆయన రాజకీయం కాదు భయ్, నాకు కావాల్సింది సాంస్కృతిక ఉద్యమం అని చెప్పేసి మన అందరి మెదళ్లను మార్చడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఆ మెదళ్లను మార్చేటువంటి పని ఈరోజు బాబాసాహెబ్ వారసులుగా కత్తి పద్మనాభం గారి పేరెట్టే ఇప్పుడు రేపు రోజు కత్తి పద్మనాభం సార్ వారసులుగా మనం ఉండాలనుకుంటే ఇక్కడ కూర్చున్నటువంటి ఈరోజు మాట్లాడుకున్న ప్రతి విషయాన్ని తప్పకుండా ముందుకు తీసుకుపోవాలి. ప్రతిరోజు ఎవరో దాడి చేస్తారని చెప్పేసి భయపడడం కాదు, ఎవరో దాడి చేస్తారని భయపడడం కాదు. తప్పకుండా దాడి చేసేది ఏంది భయ్, ఇక నన్ను కొడతారు కావచ్చు కానీ అందరికీ కొడతారా? బైర్ నరేష్ను కొట్టిరు, ఆ రోజు మేము ఉద్యమం చేసినాం, ఇక్కడ స్వేచ్ఛ చేసి ఏర్పడేసినాం, మళ్ళీ కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారా? ఈరోజు 100 మంది వేలాది మంది ఉద్యమించేదంటే తప్పకుండా దాడులు జరుగుతాయని చెప్పేసి, దాడులు ఆగుతాయని చెప్పేసి నేను కోరుతూ తప్పకుండా మీరందరూ కలిసి ఈరోజు జేఏసీ పెట్టకుండా ఏం పెట్టకుండా కనీసం ఒక దగ్గర మీటింగ్ ఉన్నదంటే ప్రశ్నించడం చేతగానప్పుడు
నిన్న నేను స్టేటస్ పెట్టిన తమ్ముడు వర్ణాసుర ఫోన్ చేసిండు రాత్రి 11 గంటలకు. అన్న గట్ట పెట్టిందంటే అవును, ప్రశ్నించడం చేత కానప్పుడు ప్రశ్నించే గొంతుకులకు అండగా నిలబడదాం. థ్యాంక్ యూ.